హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం. నెలవారీ జీతం పొందే ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ను కలిగి ఉంటారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసం భారత ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధిని ఏర్పాటు చేసింది. ఇది ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు పథకం. ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పథకం కోసం ఉద్యోగులు తమ నెలవారీ జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. అయితే కొన్నిసార్లు ఉద్యోగ రిటైర్మెంట్, మరణం లేదా మరేదైనా కారణాల వల్ల వరుసగా 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఈపీఎఫ్కు సహకరించిన ఎడల అలాంటి అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది. ఇందులోని డబ్బు విత్డ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. అయితే అలాంటి బ్లాక్ చేసిన ఇన్యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాలను ఈపీఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ పీఎఫ్ అకౌంట్స్ అన్బ్లాక్ చేసేందుకు కొత్త ఎస్ఓపిని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఎస్ఓపి ప్రకారం కస్టమర్లు తమ ఈపీఎఫ్ అకౌంట్ను అన్బ్లాక్ చేసేందుకు ముందు వారి కేవైసీ వివరాలను వెరిఫై చేయాలి. అంటే ఖాతాదారుడి గుర్తింపు ధృవీకరణ పత్రాలైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ వివరాలు ధృవీకరించాల్సి ఉంటుంది. యూజర్ ఈపీఎఫ్ అకౌంట్ను సేఫ్టీగా నిర్మించేందుకు ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. కేవైసీ పూర్తయిన తర్వాత ఈ విధంగా ఫాలో అయ్యే అకౌంట్ను అన్బ్లాక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికీ ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టం 1952 పరిధిలోని సంస్థలో పనిచేస్తున్నట్లయితే మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడ్ ద్వారా కొత్త ఖాతాలోకి మొత్తం బదిలీ చేయాలి. మీరు పదవీ విరమణ చేసినట్లయితే మీరు మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ చందాదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పనిచేయని ఈపీఎఫ్ ఖాతాలను సులభంగా అన్బ్లాక్ చేయవచ్చు. వారు ఉమాంగ్ యాప్ లేదా ఓటీపీ ఆధారిత ధృవీకరణ వంటి ఇతర మోడ్లను కూడా ఉపయోగించవచ్చు. మొదటిగా అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్ళండి. మీ యుఏఎన్ ఆధారాలను ఉపయోగించి మీ ఈపీఎఫ్ఓ ఖాతాకు లాగిన్ అవ్వండి. ఆపై హెల్ప్ డెస్క్ విభాగానికి వెళ్ళాలి. అక్కడ ఇన్ ఆపరేటివ్ అకౌంట్ అసిస్టెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అవసరమైన వివరాలన్నీ ఎంటర్ చేయాలి. మీ ఐడెంటిటీని గుర్తించాలి. అయితే కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి ప్రకారం మీరు మీ ఈపీఎఫ్ ఖాతాను అన్బ్లాక్ చేయడంతో కొనసాగాలనుకునే ముందు మీ కేవైసీ నో యువర్ కస్టమర్ వివరాలు స్పష్టంగా ఉండాలి. కేవైసీ వివరాల్లో మీ గుర్తింపు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాల స్థానంలో సీడ్లో ధృవీకరించడం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.